నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉగాది సందర్భంగా నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ను ఆవిష్కరించనుంది ఏపీ ప్రభుత్వం. అందులో స్కూల్ ఎడ్యుకేషన్లో 3,004 పోస్టులు, హోంశాఖలో 3,057 పోస్టులు, హైయర్ ఎడ్యుకేషన్లో 1,500 ప్రొఫెసర్ పోస్టులు, ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 452 పోస్టులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో 328 పోస్టులు, జలవనరుల శాఖలో 224 ఏఈఈ పోస్టులు, ఆర్థిక శాఖలో 169 పోస్టులు, అటవీ పర్యావరణ శాఖలో 140 ఉద్యోగాలు ఉన్నాయి. నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో పంచాంగ శ్రవణం జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. అసెంబ్లీ కమిటీ హాల్లో రేపు ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. అనంతరం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ఉత్తర్వులందాయి. దీంతో రామకృష్ణారావు జూన్ నెలాఖరు వరకు తెలంగాణ సీఎస్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. వాస్తవానికి రామకృష్ణారావు గత ఏడాది ఆగస్టు 31నే పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో పాలనాపరమైన అవసరాలు, కీలక ప్రాజెక్టుల అమలు దృష్ట్యా ఆయన సేవలు మరికొంతకాలం అవసరమని భావించిన ప్రభుత్వం గతంలోనే 7 నెలల పొడిగింపు కోరింది. ఆ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి విన్నవించగా ఆయన పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించింది కేంద్రం. తెలంగాణ కొత్త డీజీపీ నియామకానికి పేర్లు పంపించింది యూపీఎస్సీ. 3 సీనియర్ ఐపీఎస్ అధికారుల లిస్టు రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారుల పేర్లను సిఫార్సు చేయాలంటూ ఫిబ్రవరి 20న యూపీఎస్సీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సివి ఆనంద్, శివధర్ రెడ్డి, వినాయక్, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ పేర్లను యూపీఎస్సీకి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లలో 3ని యూపీఎస్సీ ఫైనల్ చేసింది. యూపీఎస్సీ పంపిన జాబితాలో సివి ఆనంద్, ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి. ఈ 3లో ఒకరిని డీజీపీగా నియమించనుంది ప్రభుత్వం. ప్రస్తుత ఇన్ఛార్జ్ డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే ఏప్రిల్ నెలాఖరులో రిటైర్ కానున్నారు. ఆ తర్వాత తదుపరి డీజీపీని నియమించనున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. భూదాన్ భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అసలైన లబ్ధిదారుల్ని గుర్తించాలని, నష్టపోయిన వారికి భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇళ్లు మంజూరు చేయాలని హైకోర్టును కోరారు బాధితులు. 311 మంది మాత్రమే కాకుండా అక్కడ ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లివ్వాలని కోర్టు ఆదేశించింది. స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ నెల 22న సిద్దిపేట నియోజకవర్గంలోని నర్మెటలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటి వరకు తెలంగాణలో రిఫైనరీ లేదని, ఇప్పుడు సిద్దిపేటలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ఫ్యాక్టరీతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చని చెప్పారు. 21, 22, 23 తేదీల్లో రైతాంగ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. అదే రోజు నర్మెట్ట సభా వేదికపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని అన్నారు మంత్రి తుమ్మల. 70 లక్షల మందికి ఒకేసారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని చెప్పారు. 20 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు 3 నిందితుల కస్టడీ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు.
రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు మొయినాబాద్ పోలీసులు. దీనిపై నిన్న విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న రాజేంద్రనగర్ కోర్టు కస్టడీ పిటిషన్పై రేపు తీర్పు ఇవ్వనుంది. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకుందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతుంటే 3 ట్రిలియన్ల ఎకానమీ అంటూ భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్నారు. జీఎస్టీ తగ్గిందని, రాష్ట్రంలో నెగిటివ్ గ్రోత్ ఉందని అన్నారు. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పన్నీరు తయారీ గుట్టురట్టయింది. పక్కా సమాచారం అందుకున్న ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. 3,000 కిలోల కల్తీ పన్నీర్ను సీజ్ చేశారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్ సహా 6 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్లో 1,600 కిలోల పన్నీర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్లో 1000 కిలోల కల్తీ పన్నీర్ సీజ్ చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్తో కలిసి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వరకట్న వేధింపులే హత్య కారణమని గుర్తించారు. కొన్ని నెలల క్రితం వైష్ణవి తల్లిదండ్రులు ఇంటి స్థలం కొనుగోలు చేసి అల్లుడు హరిబాబుకిచ్చారు. అయినా కట్న దాహం తీరని హరిబాబు మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. ఈ కట్న వేధింపులతో మొదలైన గొడవ వైష్ణవి హత్యకు దారితీసింది. ఈ ఘటనలో నిందితుడు హరిబాబుతో పాటు అతడి అన్నాదమ్ములు, తల్లిపై కేసు నమోదు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో సిట్ బృందం భేటీ అయింది. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం సమావేశమైంది. రేపు 3 నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రానుండటంతో సిట్ భేటీ అయినట్టు తెలుస్తోంది. 3 నిందితులను కస్టడీకిస్తే ఏ అంశాలపై విచారణ జరపాలని ఈ సమావేశంలో చర్చించారు. ఆర్థిక లావాదేవీలతో పాటు వారి మధ్య ఉన్న పరిచయాలపై ఎలా ఆరా తీయాలో సమీక్షించారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, షాద్నగర్ డీసీపీ శిరీష, మొయినాబాద్ సీఐ మల్లికార్జున్ రెడ్డితో పాటు ఇతర సిట్ అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ను వీడతానన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగిస్తోంది పార్టీ. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామిని రంగంలోకి దించింది పార్టీ. జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు కత్తి వెంకటస్వామి. సుమారు 30 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. కాంగ్రెస్లోనే కొనసాగాలని జీవన్ రెడ్డిని కోరారు కత్తి వెంకటస్వామి. అధిష్టానం ఆదేశాలతోనే జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చారని కత్తి వెంకటస్వామి తెలిపారు. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని పార్టీ కోల్పోదని చెప్పారు. జీవన్ రెడ్డి ఎంతో ఆవేదనతో ఉన్నారని, చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని చెప్పారు. జీవన్ రెడ్డితో చర్చించిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కత్తి వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ శివారులోని బాటసింగారంలో అక్కను చంపిన తమ్ముడి కేసులో సంచలన నిజాలు బయటకొచ్చాయి. ఆస్తి కోసం అక్కని చంపేశాడు తమ్ముడు. పైగా ఏమీ తెలియనట్టు అక్క కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశాడు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే తమ్ముడి బండారం బయటపడింది. ఆస్తి కోసం సొంత అక్క లీలాదేవిని తమ్ముడు పుష్పారాం కామావత్ దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. కొన్ని భాగాలను మజిద్పురా చెరువులో పడేశాడు నిందితుడు. 120 గజాల స్థలం, బంగారం విషయంలోనే ఈ హత్య జరిగినట్టు గుర్తించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతపూర్లో గంజాయి దందా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. బీహార్ నుంచి ట్రైన్లో గంజాయి తరలించి తాండూరులో విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు బీహార్కు చెందిన ముస్తకింగా గుర్తించారు. అతని నుంచి 3.66 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అజ్వా స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీలో కూలి పని చేస్తూ నిందితుడు గంజాయి అమ్ముతున్నట్టు తెలిపారు పోలీసులు.
అసెంబ్లీలో 3 గంటల పాటు సీఎం ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తినటానికి తిండి లేదు, కానీ మీసాలకు సంపెంగ నూనె అంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ప్యూర్ మోడల్ కాదు అని చోర్ మోడల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బాసర ఐఐటీ విద్యార్థులను జిల్లా ఎస్పీ దూషించారన్న ప్రచారం అబద్ధమని అంటున్నారు పోలీసులు. విద్యార్థులను ఎస్పీ దూషించలేదని చెప్తున్నారు. బాసర ఐఐటీలో విద్యార్థి తేజస్విని మృతితో తోటి విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ విద్యార్థులను నోటుకొచ్చినట్టు తిట్టారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వీడియో మార్ఫింగ్ అంటున్నారు పోలీసులు. విద్యార్థులను పోలీసులు దూషించలేదని నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ చెబుతోంది. విద్యార్థులు, ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మార్క్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్ట ప్రకారం శిక్షార్హమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది. కొడుకు మృతిని తట్టుకోలేక ఓ తల్లి గుండె ఆగింది. జగిత్యాల జిల్లా మోతే గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో సంపత్ అనే యువకుడు ఈ నెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడు కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి మల్లవ్వ గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే 2-3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్ జిల్లా ముజాహిద్పూర్లో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆదిలాబాద్ జిల్లా చప్రాల, వనపర్తి జిల్లా రేవల్లి, సంగారెడ్డి జిల్లా జరాసంగంలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నిన్న రాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్, హఫీజ్పేట, కేపీహెచ్పీ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొమరం భీం జిల్లాలోని కాగస్నగర్, సిర్పూర్, కౌటాల, చింతమానేపల్లి, బెజ్జూర్, దహగా మండలాల్లోనూ వర్షం కురిసింది. మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టి ఫ్లాట్లు రాని వారికి దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని అధికారులకు తెలియజేశారు. అందులో భాగంగా 83,865 మందికి 174 కోట్లు వెనక్కివ్వనుంది ఏపీ ప్రభుత్వం. త్వరలో 1,875 టిడ్కో ఇళ్లకు గృహప్రవేశాలు జరగనున్నాయి. పట్టణాల్లో ఇళ్లకు క్యూఆర్ కోడ్, డోర్ నెంబర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. త్వరలోనే మరో 70 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు సీఎం చంద్రబాబు. శ్రీశైలంలో జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయ రహత్కర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మహిళలకు కల్పిస్తున్న విషయాలపై జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలకి అధికారులు వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో 550 జిల్లాల్లో మహిళా జనసునావి కార్యక్రమాలు చేపట్టమన్నారు విజయ రహత్కర్. మహిళలపై నేరాలు 4.4% తగ్గుదల సానుకూల పరిణామంగా చెప్పుకొచ్చారు. శక్తి టీం, స్త్రీ శక్తి పథకాల ద్వారా మహిళలకు భద్రతా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 2024తో పోలిస్తే 2025లో మహిళలపై నేరాలు 10%, అత్యాచార కేసులు 60% వరకు తగ్గాయని ఎస్పీ సునీల్ షేరన్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. భారీ వర్షం కురుస్తోంది. జోరు వానలోనే ప్రధాని మోడీ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించారు. కేరళ, అసోం, పుదుచ్చేరి అభ్యర్థులపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. పొత్తులపై టీవీకే చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని అన్నారు. ఈ కూటమిలోకి ఆ కూటమిలోకి వెళ్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, టీవీకే ఏ కూటమిలోకి వెళ్లదని స్పష్టం చేశారు. టీవీకే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. తనను అణచివేయాలని కూడా కుట్రలు చేస్తున్నారని, అబద్ధపు ప్రచారాల్ని నమ్మొద్దని అన్నారు విజయ్.
ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భారత్ టాక్సీ విజయవంతంగా నడుస్తోందని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సుమారు 5 కోట్ల పెట్టుబడితో ఇప్పటివరకు డ్రైవర్లకు 35 కోట్లకు పైగా ఆదాయం అందించిందని తెలిపింది. ఈ చొరవ ద్వారా దాదాపు 20,000 మంది డ్రైవర్లు, 200 మంది సహాయక సిబ్బందికి ఉపాధి అవకాశాలు లభించాయని వెల్లడించింది. సహకారం ద్వారా సమృద్ధి అనే లక్ష్యంతో 2025 జూన్ 6న భారత్ టాక్సీని స్థాపించింది కేంద్రం. ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఈ సేవలను అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు గుజరాత్లోని అహ్మదాబాద్, రాజ్కోట్, సోమనాథ్, ద్వారక నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దశలవారీగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది. దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళనతో అనవసరంగా ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని దాదాపు 40% పెంచినట్టు తెలిపింది. ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలు యథాతథంగా కొనసాగుతున్నాయని, పక్కదారి పట్టకుండా నిరోధించేందుకు ఆన్లైన్ బుకింగులు, డెలివరీ అథెంటికేషన్ కోడ్ వాడకాన్ని పెంచామని వివరించింది. దేశీయ అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి జరుగుతోందని, వీటి దిగుమతుల అవసరం లేదని పేర్కొంది. అదే సమయంలో వాణిజ్య ఎల్పీజీ వాడకాన్ని తగ్గించి పీఎన్జీ వైపు మళ్లేలా ప్రోత్సహించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 10% అదనపు వాణిజ్య ఎల్పీజీ కోటాను కేటాయించనున్నట్టు ప్రకటించింది.